పశ్చిమ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? మన భవిష్యత్తు బాగుండాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే అనేది ఈరోజు బలంగా నమ్ముతున్నారు. మరి జనసేన టీడీపీ పొత్తుంది కాబట్టి మొహమ్మద్ ఫతుల్లా టికెట్ ఆశిస్తున్నారు. గత చరిత్ర చూసుకుంటే మనం పశ్చిమ నియోజకవర్గంలో అనేక సార్లు ముస్లిం నాయకులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. మీలోనూ ఐక్యత లేదు, మీరు ఏ విధంగా ముందుకెళ్ళిపోతారు? భేదాభిప్రాయాలు ఉంటాయి కానీ వర్గాలు మాత్రం లేవు. కేసినేని నానికి సీట్ ఇవ్వకుండా చిన్నికి సీట్ రాబోతోంది. అది వైసీపీకి ఊతం ఇచ్చినట్టు. ఇంకొకసారి ఇంకో కొత్త నాయకుడిని తీసుకొని రావాలని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ సమిష్టి కృషి ఈరోజు కనకదుర్గ ఫ్లైఓవర్, బెన్ సర్కిల్ ఫ్లైఓవర్. ముస్లిం ఓటర్లని వాళ్ళని ఒక ఓట్ బ్యాంక్ అనే చూస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి వస్తే ఏదో చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడని ముస్లిం సామాజిక వర్గాన్ని అణగదొక్కుతుంది. ఈ ఘనుడు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసు షాజాగూర్ ముసాఫర్ ఖానా చూస్తే ఎవరు కనిపిస్తారు? చంద్రబాబు నాయుడు కనిపిస్తాడు. ఎవరు కట్టారంటే చంద్రబాబు. వెల్లంపల్లి శ్రీనివాస్కి ఎందుకు ప్రజలు ఓటు వేయకూడదు? వెల్లంపల్లికి ఓటు ఎందుకు వేయాలి? ఉన్నది నాశనం చేస్తానికి వచ్చిన ప్రభుత్వం ఈ ఎమ్మెల్యేలు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్తుంది ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మేము ప్రజల్లోకి తీసుకెళ్ళాం, ప్రజలకు ఉపయోగపడలేదంటారా? పేర్లు మార్చుకోవడం తప్ప అతను తెచ్చిన సంక్షేమ పథకం ఒకటి చెప్పండి, కొత్తగా ఏమన్నా తెచ్చాడా? ఇది ఈ సంక్షేమ పథకాల పరిస్థితి. దాంతోపాటు కొన్ని సర్వేలు అవ్వచ్చు 25కు 24 సీట్ల వరకు. ఈ సర్వేలు ఇవన్నీ చిన్నపిల్లలకి కార్టూన్లు వేసి చూపించలేదు. వాళ్ళు వైనాడు కుప్పం కూడా అంటున్నారు. వైనాడు కుప్పం వాడు కాదు కదా, వాడు బాబే ఆ రోజు చెప్పాడు ఏం చేశాడు, ఈరోజు ఎక్కడున్నాడు, ఎలా పోయాడు. కుప్పంలోనే గెలిచే పొజిషన్ నీకుంటే ఈరోజు ఇన్ఛార్జీలు ఎందుకు మార్చుకుంటున్నావు? ఆ ఎమ్మెల్యేని పిలిచి నువ్వు ఒకసారి 2 సార్లు ఎమ్మెల్యే చేశావు కాబట్టి 100 కోట్లు పార్టీకి డిపాజిట్ చేయి. ఈరోజు వైసీపీ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇచ్చి బయటకు వచ్చారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి నాయకురాలుగా ఏపీలో అడుగుపెట్టబోతుంది. విమర్శలు ఉన్నాయా, ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అప్పుడు తెలంగాణలో తిరిగింది, అక్కడ ప్యాకేజీ మీద తిరిగింది. ఈ అన్నా చెల్లెళ్ళ డ్రామా ఇది 100కు 100%. జనవరి 21న రామ మందిర నిర్మాణం జరుగుతుంది. ఒక భారతీయ ముస్లింగా మీరేం చెప్తారు? రాముల వారిని మాత్రం సాటిస్ఫై ఈ బీజేపీ చేయలేకపోతుంది. బీజేపీ ఎన్నికల స్టంట్ అనుకోవచ్చా? 100కు 100% ఎలక్షన్ స్టంట్. మత కలహాలు చేసి రెచ్చగొట్టి మనోభావాలతో ఆడుకుంటూ ఈరోజు బీజేపీ. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతీ మీడియా. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 2024 ఎలక్షన్స్కి సన్నద్ధమవుతుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది, మనతో పాటు చర్చించడానికి మొహమ్మద్ ఫతుల్లా స్టేట్ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఉన్నారు. ఫతుల్లా గారితో మాట్లాడదాం. నమస్కారం ఫతుల్లా గారు. సార్, 2024 సార్వత్రిక ఎన్నికలకి మనం అందరం సన్నద్ధమవుతున్నారు. పశ్చిమ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలమైన క్యాడర్, బలమైన నాయకులు ఉన్న నియోజకవర్గం విజయవాడలో పశ్చిమ నియోజకవర్గం. కానీ ఇక్కడ ఏంటంటే రాజకీయ సమీకరణాలను బట్టి తెలుగుదేశం పార్టీ ఒకసారి సిపిఐతో సిపిఎంతో పొత్తు, అలాగే ఒకసారి బీజేపీతో పొత్తు కారణాలుగా సీటు ఒకసారి కమ్యూనిస్ట్ వాళ్లకు, ఒకసారి బీజేపీకి వదిలేయడం జరిగింది. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే 100కు 100% గెలిచే ఛాన్స్ ఉన్న నియోజకవర్గం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. ఎందుకంటే ఇక్కడ కొండ ప్రాంతాల వారు కానివ్వండి, ఎవరైనా ఈరోజు
తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తేనే మన భవిష్యత్తు బాగుండాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే అనేది ఈరోజు బలంగా నమ్ముతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా పశ్చిమ నియోజకవర్గం సీట్ గురించి డిక్లేర్ చేయలేదు. మరి జనసేన టీడీపీ పొత్తుంది కాబట్టి రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో జనసేనకి ఇచ్చే ఏ నియోజకవర్గాలు ఇస్తున్నారు, ఎక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది, ఎక్కడ జనసేన అనేది ఒక క్లియర్గా రోడ్ మ్యాప్ రాలేదు. కాబట్టి పశ్చిమ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తారనేది ఇంకా నిర్ణయం అవ్వలేదు. ఎవరికి వారు పోటీ చేయాలని మాత్రం ఇక్కడ సన్నద్ధం చేసుకుంటున్నారు. సార్, బయట టాక్ వినిపిస్తుంది, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మొహమ్మద్ ఫతుల్లా టికెట్ ఆశిస్తున్నారు అని ఒక టాక్ వినిపిస్తుంది. యూత్లో అవ్వచ్చు, ఎందుకంటే ఇక్కడ దగ్గరగా 55,000 మైనార్టీల ఓట్లు ఉన్నాయి. అంతకుముందు జలీల్ ఖాన్ అయితే ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించారు. 55,000 ముస్లింల ఓట్లు ఇక్కడ ప్రధానంగా చూపుతూ మహమ్మద్ ఫతుల్లా ఎమ్మెల్యే అభ్యర్థిగా రేస్లో ఉన్నారు అంటున్నారు. నిజమేనా? పశ్చిమ నియోజకవర్గాన్ని రాజకీయంగా భౌగోళికంగా చూస్తే ఇక్కడ అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు ఉన్న నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గం. భారతదేశంలో ఎలాగైతే అన్ని మతాలు అన్ని కులాలు ఉంటాయో ఆ విధంగా పశ్చిమ నియోజకవర్గం పరిస్థితి. పశ్చిమ నియోజకవర్గంలో 55,000 ముస్లిం సామాజిక వర్గ ఓట్ బ్యాంక్ ఇక్కడ ఉంది. గత చరిత్ర చూసుకుంటే మనం పశ్చిమ నియోజకవర్గంలో అనేక సార్లు ముస్లిం నాయకులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ కూడా ముస్లిం సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఉన్నారు, కార్పొరేషన్ అవ్వకముందు. గత చరిత్ర ఒకసారి చూస్తే ఆసిఫ్ పాషా ఇక్కడ నుంచి గెలిచి మంత్రి అయ్యారు. తర్వాత ఎంకే బేగ్ గారు గెలిచారు, నాసర్ వలి గారు గెలిచారు, జలీల్ ఖాన్ గారు గెలిచారు. చాలామంది ముస్లిం ఎమ్మెల్యేలు ఇక్కడ నుంచి గెలిచి అసెంబ్లీలకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ముస్లిమేతర అనేది, హిందూ ముస్లిం అనేది ఇక్కడ ఎటువంటి భేదం ఉండదు. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా ఎవరైనా కూడా ఒక అన్నదమ్ముల్లాగా, ఒక కుటుంబంలాగా, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు ఉంటారు. ఇక్కడ ఎవరిని ఇచ్చినా కూడా ఆదరిస్తారు, ముస్లిం అని కాదు, హిందూ అని కాదు. కానీ మేము చెప్పేది ఏమిటంటే ముస్లిం సామాజిక వర్గ ఓటు ఎక్కువ ఉంది కాబట్టి ముస్లింలకే పోటీ చేసే అవకాశం ఇవ్వాలని మేము చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని మేము అనేక సార్లు కోరుతున్నాం, మళ్ళీ కోరుతున్నాం. ఓకే సార్, ఓన్లీ పశ్చిమ నియోజకవర్గం అవ్వచ్చు, విజయవాడ సిటీకి సంబంధించి 3 నియోజకవర్గాలు ఉన్నాయి. దీంట్లో రకరకాల మంది నాయకులు ఉన్నారు. వీటిల్లో కొన్ని గ్రూపులు ఉన్నాయి అని మనకు తెలుస్తుంది. ఎవరైతే కేశినేని నాని గారు ఉన్నారో, కేశినేని చిన్ని గారు ఉన్నారో, వీళ్ళకి ఇద్దరు అన్నదమ్ములైనట్టు వీళ్ళకి పడదు. దాంతోపాటు బొద్ద వెంకన్న ఉన్నారు, వాయిన్కి కేశినేని నానికి పడదు. ఇలాగా తెలుగుదేశం పార్టీలో సిటీకి సంబంధించి మీలోనూ ఐక్యత లేదు. మీరు ఏ విధంగా ముందుకెళ్ళిపోతారు, ఏ విధంగా గెలవబోతున్నారని చెప్తున్నారు? ఒక మాట అండి, ఒక కుటుంబం అన్న తర్వాత ఒక 4 అన్నదమ్ములు, 2-3 అక్క చెల్లెలు ఉన్నప్పుడు భేదాభిప్రాయాలు ఉండవచ్చు, ఉంటాయి కూడా. కానీ కుటుంబం మాత్రం ఒకటే. అలాగే తెలుగుదేశం పార్టీ ఒక సముద్రం లాంటి పార్టీ. ఎంతోమంది నాయకుల్ని చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సామాన్య కార్యకర్తలను అసెంబ్లీకి పంపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఇక్కడ పోటీ ఎక్కువ ఉంటుంది. ఫలానా వ్యక్తి పోటీ చేస్తానికి సీట్ అడుగుతున్నారంటే అతనితో 10 మంది ఉంటే ఆ వర్గంగా పరిగణిస్తారు, కానీ ఆ వర్గం కాదు అది. ఇప్పుడు కేశినేని నానికి, బుద్ధా వెంకన్నకు, కేశినేని చిన్నికి ఇలా వర్గాలు ఉంటే మరి కేశినేని నాని గారు 2 సార్లు ఎలా గెలిచారు విజయవాడ పార్లమెంట్కు? ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు గెలిచారు. అక్కడ వచ్చి బోడా ఉమా గారు గెలిచారు, కానీ ఆ 15 ఓట్లతో ఆయన ఓడిపోయారని డిక్లేర్ చేశారు. ఆ టైంలో గెలిచినా కూడా భేదాభిప్రాయాలు ఉంటాయి, కానీ వర్గాలు మాత్రం లేవు. ఓకే, వర్గం మాత్రం ఒకే ఒక్క వర్గం, అది తెలుగుదేశం పార్టీ. ఓకే, నాయకుడు మాత్రం ఏకైక నాయకుడు, ఒకే ఒక్క నాయకుడు, ఆయనే నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగానే ఇక్కడ కార్యకర్తలు ముందుకెళ్తున్నారు. ఎవరికి సీట్లు ఇచ్చినా, పార్లమెంట్లో కేశినేని శివనాథ్ చిన్ని గారు పోటీ చేసినా కూడా బంపర్ మెజార్టీతో గెలిపించడానికి ఈరోజు విజయవాడ పార్లమెంట్ మొత్తం సిద్ధంగా ఉంది. ఓకే సార్, కేశినేని నాని ఎవరైతే ఉన్నారో 2 సార్లు ఎంపీగా గెలిచారు. కనకదుర్గ ఫ్లైఓవర్కి సంబంధించి ఆయన ఎంతో కృషి చేశారు అని కూడా అంటారు. దాన్ని బొద్దా వెంకన్న లాంటి వాళ్ళు కాబట్టి మిగతా వాళ్ళు మీ పార్టీలోనూ కొంతమంది వ్యతిరేకించవచ్చు. 2 అన్నదమ్ముల మధ్య ఒక పార్టీలో ఒక చిచ్చు పెడుతున్నారు.
2 సార్లు గెలిచిన కేసినేని నానికి సీట్ ఇవ్వకుండా చిన్నికి సీట్ రాబోతోంది, ఈ ఎంపీగా ఆయనే గెలుస్తున్నారు, అందుకే బ్యాలెన్స్ తప్పి కేసినేని నాని కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు, అది వైసీపీకి ఊతం ఇచ్చినట్టు కాదా? కేసీఆర్ నాని గారు ఎప్పుడేం మాట్లాడినా వైసీపీకి ఫేవర్గా అయితే ఆయన మాట్లాడలేదు, మా దృష్టిలో ఎక్కడా లేదు. కానీ కేసీఆర్ నాని గారు 2 సార్లు పోటీ చేశారు. 2 సార్లు ఆయన ఎంపీగా గెలిచి ఆయన సేవలు అందించారు. ఇంకొకసారి ఇంకో కొత్త నాయకుడిని తీసుకొని రావాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. అలాగే మా అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నిర్ణయం తీసుకుంటే మంచిదే. ఎందుకంటే 2 సార్లు ఆయన పార్లమెంట్కి ఎన్నికబడ్డారు, 2 సార్లు కార్యకర్తలు గెలిపించారు ఆయనకి. అలాగే ఇప్పుడు అభివృద్ధి విషయానికి వస్తే ఫ్లైఓవర్ అంటున్నారు. ఫ్లైఓవర్ తెలుగుదేశం పార్టీ సమిష్టి కృషి. ఫ్లైఓవర్ సాధించటం అనేది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ సమిష్టి కృషి. ఈరోజు కనకదుర్గ ఫ్లైఓవర్, బెన్ సర్కిల్ ఫ్లైఓవర్, దీనికి ఎవ్వరూ కాదనరు. తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త ఆ ఉద్యమాల్లో పాల్గొన్నాడు. బుద్ధ వెంకన్న గారు పాల్గొన్నారు, నాగుల మీరా గారు పాల్గొన్నారు, కేసీఆర్ నాని గారు పాల్గొన్నారు, బోండావమ్మ గారు పాల్గొన్నారు, అందరూ గద్దె రామ్మోహన్ గారు పాల్గొన్నారు. అందరూ ఈ విజయవాడ అభివృద్ధిని కోరే వాళ్ళందరూ ఆ ఫ్లైఓవర్ కోసం కృషి చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. విజయవాడలో పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ నాని గెలిచారు. ఆ టైంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అలయన్స్తో ఉండి బీజేపీతో ఆ టైంలో ఆ ఫ్లైఓవర్ సాధించుకున్నారు. ఫ్లైఓవర్ మాత్రం తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త యొక్క కృషి ఈరోజు కనకదుర్గ ఫ్లైఓవర్. ఓకే, ఎవరికి ఇండివిజువల్గా వాళ్ళకి అకౌంట్లో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారంటారా? దీంట్లో ఒకటేనండి, ఎవరైతే ట్రాఫిక్ ఇబ్బంది ఉంది, ప్రజలు కష్టపడుతున్నారు, ఈ ట్రాఫిక్ ఇబ్బంది తొలగాలంటే కనకదుర్గ ఫ్లైఓవర్ రావాలని ఎవరైతే తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని ధర్నా చేశాడో అతను కూడా ఆ ఫ్లైఓవర్ సాధించినట్టే. ఎవరైతే ఇక్కడ ఫ్లైఓవర్ కావాలి అని రాయబారం నడిపారో, చంద్రబాబు నాయుడు గారి దగ్గర వెళ్ళి చెప్పారో అతను కూడా ఫ్లైఓవర్ సాధించినట్టే. ఎవరైతే విజయవాడ నుంచి ఢిల్లీ వరకు వెళ్ళి ఇక్కడ ఫ్లైఓవర్ కావాలని సాధించుకొని వచ్చారో ఆయన కూడా ఆ ఫ్లైఓవర్ సాధించినట్టే. అంటే తమ తమ స్థాయికి తగ్గ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు పనిచేశాడు కాబట్టి ఈరోజు కనకదుర్గ ఫ్లైఓవర్ ఉంది. ఓకే, మీ పశ్చిమ నియోజకవర్గంలోనే 55,000 ఓట్లు ఉన్నాయంటారు. ముస్లిమ్స్ని రాజకీయ పార్టీలు ముస్లిం ఓటర్లని వాళ్ళని ఒక ఓట్ బ్యాంక్ అనే చూస్తున్నారు తప్ప వాళ్ళకి సరైన ప్రోత్సాహకాలు అవ్వచ్చు, వాళ్ళ కమ్యూనిటీ కోసం ఫైట్ చేసేవాళ్ళు లేరు. ఎవరైతే కొంతమంది గ్రూపులుగా ఉండి వీళ్ళని పార్టీ కోసమో లేకపోతే వాళ్ళ యొక్క సొంత ప్రలోభాల కోసమో వాళ్ళ యొక్క సొంత ఎదుగుదల కోసమే చూశారు తప్ప ఒక తక్కువగా ఉన్న వాళ్ళకి ఏ విధంగా కూడా హెల్ప్ చేయలేదు అనేది వాదన ఉంది. దీని ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు చెప్పింది వాస్తవం అండి, దానికైతే మీ క్వశ్చన్ నేను వ్యతిరేకించట్లేదు. కానీ తెలుగుదేశం పార్టీ హయాంలో మాత్రం అభివృద్ధి జరిగింది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మాత్రం ఇది వాస్తవం. మరి ఈరోజు వైసీపీ ప్రభుత్వం వచ్చింది. కేవలం పశ్చిమ నియోజకవర్గాన్ని తీసుకుంటే మనం ఎక్కడా కూడా ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన విషయాల్లో ఎక్కడా కూడా 1% కూడా డెవలప్మెంట్ లేదు, అభివృద్ధి లేదు. కేవలం ఓట్ బ్యాంకు. జగన్మోహన్ రెడ్డి వస్తే ఏదో చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడని ప్రలోభాలు పెట్టి అబద్ధాలు 1కి 10 సార్లు చెప్పి ముస్లిం సమాజం యొక్క ఓటు బ్యాంక్ ఎక్కువ శాతం, మొత్తం అనను ఎక్కువ శాతం వైసీపీ పార్టీ తీసుకుంది పోయినసారి. ఎలాగైతే ఎక్కువ శాతం ఓట్ బ్యాంక్ తీసుకుందో అలాగే ముస్లిం సామాజిక వర్గాన్ని అణగదొక్కుతుంది. ఉదాహరణకు చూసుకుంటే మనం 15 కోట్ల రూపాయలతో ఇక్కడే ఒక ఫర్లాంగ్ దూరంలో ముసాఫర్ ఖానా అంటే కళ్యాణ మండపం, పేరు షాజహూర్ ముసాఫర్ ఖానా కట్టాం మనం. కట్టిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాల వరకు ఆ ముసాఫర్ ఖానా షాదీఖానాకు చిన్న గేట్ ఏర్పాటు చేసుకోవడానికి 4 సంవత్సరాలు ఈ జగన్మోహన్ రెడ్డికి, ఈ వెల్లంపల్లి శ్రీనివాస్కి పట్టింది. 4 సంవత్సరాల తర్వాత సిగ్గు శరం వదిలేసి ఆ షాజహూర్ ముసాఫర్ ఖానా కళ్యాణ మండపం వాళ్ళు కట్టినట్టు షో చేసుకొని వచ్చి రిబ్బన్ కట్ చేసి ముఖ్యమంత్రి వెళ్ళాడు. 4 సంవత్సరాల తర్వాత కంప్లీట్ అయిపోయింది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో. ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి మేము ప్రారంభించలేకపోయాం ఆ టైంలో. అలాగే 1 ఎకరంలో 98 సెంట్ల సైటు మనం కేటాయించి, మున్సిపల్ కార్పొరేషన్ సైట్ కేటాయించి ఉర్దూ కాలేజీ భవనం మేము కడితే దానికి ఒక టైంలో కిటికీలు లేకపోతే ఆ కిటికీలు కూడా పెట్టుకోలేని పరిస్థితి ఈరోజు వైసీపీ ప్రభుత్వానిది, జగన్మోహన్ రెడ్డిది, వెల్లంపల్లి శ్రీనివాస్ది. అక్కడ కూడా ఉర్దూ కాలేజ్ వెళ్లకుండా
ఈ ఘనుడు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసు అడ్డుకున్నాడు. ఎందుకంటే ఈ షిఫ్ట్ అక్కడ ఆ బిల్డింగ్లో ఉర్దూ కాలేజ్ కనుక షిఫ్ట్ అయితే పేరు ఎవరికి వస్తుంది? తెలుగుదేశం ప్రభుత్వానికి. చంద్రబాబు నాయుడు అక్కడ కనిపిస్తున్నాడు ఆ బిల్డింగ్లో. ఎవరు కట్టారంటే చంద్రబాబు నాయుడు. షాజహూర్ ముసాఫర్ ఖానా చూస్తే ఎవరు కనిపిస్తారు? చంద్రబాబు నాయుడు కనిపిస్తాడు. కాబట్టి ఆ ఉర్దూ భవనంలో ఉర్దూ క్లాసులు వెళ్లకుండా దాదాపు 2 సంవత్సరాలు ఆపిన నీచుడు, నీచంలో ఘనుడు ఈ వెల్లంపల్లి శ్రీనివాస్. తర్వాత ప్రజలు ఎప్పుడైతే తిరగబడ్డారో దాంట్లో ఉర్దూ క్లాసులు ప్రారంభించమని అప్పుడు షిఫ్ట్ చేశారు. ఇంతవరకు ఆ ఫస్ట్ ఫ్లోర్కు కిటికీలు కూడా ఏర్పాటు చేసుకోలేని దద్దమ్మ ఎమ్మెల్యే ఎవడన్నా ఉన్నాడంటే వెల్లంపల్లి శ్రీనివాస్. మళ్ళీ నీకు ముస్లిం సమాజం ఓటింగ్ మాత్రం తీసుకున్నాం. అలాగే ఇక్కడ ఇమ్దాద్ ఘర్, సరాయి మస్జిద్ ఇమ్దాద్ ఘర్ అని ఒక ప్రాపర్టీ ఉంది వక్బోర్డ్ది. దానికి సంవత్సరానికి లక్షల రూపాయల ఆదాయం వస్తుంది దానికి. కానీ 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని కేవలం 3 నెలలే మిగిలి ఉన్నాయి వాళ్ళ ప్రభుత్వానికి. ఈ 5 సంవత్సరాల్లో దానికి కమిటీ అంటూ ఏర్పాటు చేసుకోలేకపోయారు వీళ్ళు. అంటే వీళ్ళకి ఓట్లు కావాలి కానీ ముస్లిం సమాజానికి లీడర్షిప్ మాత్రం అందించలేకపోతారు వీళ్ళు, అందించరు. ఈరోజు అక్కడ కనుక కమిటీ వేసి ఉంటే కొంతమంది వేలాది మంది ముస్లిం పేదలకు అక్కడి నుంచి లాభం చేకూరే ఆర్థిక సహాయాలు అంది. కానీ ఇంతవరకు కమిటీ వేయలేదు. ఇక్కడ ఉన్న ఏదైతే హిందూ దేవాలయాలు గుళ్ళు ఉన్నాయో వాటన్నిటికీ కమిటీ వేసుకున్నాడు ఎమ్మెల్యే. ముస్లిం సామాజిక వర్గానికి వచ్చేసరికి అక్కడ కమిటీ ఏర్పాటు చేయలేకపోయాడు. 2024 ఎలక్షన్స్లో విజయవాడ పశ్చిమం నుంచి తెలుగుదేశం పార్టీ और జనసేనకు సంబంధించిన కూటమి అభ్యర్థిని గెలిపిస్తామని చెప్తున్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ ఏం ఫెయిల్ అయ్యాడు పశ్చిమ నియోజకవర్గంలో? వెల్లంపల్లి శ్రీనివాస్కి ఎందుకు ప్రజలు ఓటు వేయకూడదు? మీకు ఎందుకు వేటు వేయాలి? ఒకవేళ మీరు గెలిస్తే పశ్చిమ నియోజకవర్గంలో మీరేం చేయబోతున్నారు? అసలు వెల్లంపల్లి ఏమైనా సాధిస్తే ఫలానా సాధించాడని చెప్పవచ్చు. వెల్లంపల్లికి ఎందుకు ఓటు వేయకూడదు అని అడగటం కాదు, ఎందుకు వేయాలి ఓటు అనేది నేను అడుగుతున్నాను. వెల్లంపల్లికి ఓటు ఎందుకు వేయాలి? వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు ఎందుకు వేయాలి? ఫలానా ఏమైనా చేశామని చెప్పుకుంటే వాళ్ళు ఓటు వేయవచ్చు. ఎందుకు వేయాలి ఓటు? వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఉన్నది నాశనం చేస్తానికి వచ్చిన ప్రభుత్వం ఈ ఎమ్మెల్యేలు. అలాగే తెలుగుదేశం పార్టీ కనుక పశ్చిమ నియోజకవర్గం గెలిస్తే, గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ విధంగా అయితే అభివృద్ధి చెందిందో దానికన్నా ఈసారి చంద్రబాబు నాయుడు గారు 10 రెట్లు అభివృద్ధి చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్థికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి పథకాలు ఇచ్చి, అలాగే సామాజిక పరంగా ఏదైతే అవసరం ఉన్నాయో అన్నీ చేస్తానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా క్యాడర్ కూడా సిద్ధంగా ఉంది. అలాగే నాకు పశ్చిమ నియోజకవర్గంలో అవకాశం వస్తే నా ఎజెండా ప్రజల ఎజెండే నా ఎజెండా. ప్రజలు ఏదైతే కోరుకుంటారో అది చేయటమే ఫతావుల్లా పని, అంతే తప్ప నాకు స్పెషల్ ఎజెండా అంటూ ఉండదు. మనం ఈరోజు ఎలాగ 2 వీలర్ మీద తిరుగుతున్నామో అదే 2 వీలర్ మీద తిరుగుతాం. ప్రజలకు ఏమైనా సమస్య అయితే మన దగ్గర వచ్చి చెప్పుకోవడం కాదు, నేనే వాళ్ళ దగ్గరికి వెళ్తాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమస్య కనుక్కొని సమస్యను పరిష్కరించే వరకు ఇంటికి రాను నేను. ఆ విధంగా మేము ప్రజలకు అండగా ఉంటాం, తోడ్పడతాం. తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అభివృద్ధి చేసిందో ఈ రాష్ట్రాన్ని గతంలో ప్రజలు చూశారు. దానికన్నా ఎక్కువ, ఎందుకంటే ఈ రాష్ట్రం చిన్నదైపోయింది. ఇప్పుడు తెలంగాణ డివైడ్ అయిపోయింది కాబట్టి, చిన్న రాష్ట్రం కాబట్టి చంద్రబాబు నాయుడు శరవేగంగా అభివృద్ధి చేయాలని ఆయన కూడా కంకణం కట్టుకొని ఉన్నారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్తుంది ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మేము ప్రజల్లోకి తీసుకెళ్ళాం. అమ్మఒడిగా అవ్వచ్చు, లేకపోతే పింఛన్లు అవ్వచ్చు, ఇప్పుడు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడలేదంటారా? దీంట్లో సంక్షేమ కార్యక్రమాలు అనేది దానికి పితామహుడు జగన్మోహన్ రెడ్డి కాదండి. జగన్మోహన్ రెడ్డి ఏమి ఇప్పుడు స్పెషల్గా తీసుకొని వచ్చిన ఏం లేవు, పేర్లు మార్చుకోవడం తప్ప అతను తెచ్చిన సంక్షేమ పథకం ఒకటి చెప్పండి, కొత్తగా ఏమన్నా తెచ్చాడా? ఒక్క పథకం ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు నడిచినాయో దాన్నే పేర్లు మార్చుకున్నాడు. ఎలాగైతే కార్యాలయాలకి రంగులు మార్చే ప్రయత్నం చేశాడో అలాగ పేర్లు మార్చుకున్నాడు, అంతే తప్ప కొత్తగా తెచ్చిన సంక్షేమ పథకం అంటూ లేదు. సరే, ఈ సంక్షేమ పథకాలు చూస్తే మరి ఏ విధంగా అయితే అతను చెప్పుకుంటున్నాడో సంక్షేమ పథకాలని, ఏ విధంగా సంక్షేమ పథకాలు నువ్వు ఇచ్చావో దానికన్నా 10 రెట్లు అవినీతి పెరిగింది. ప్రతి దాని మీద ట్యాక్సులు, అంటే జేబులో 10 రూపాయలు వస్తే
రెండో రోజు ఇదే జేబు నుంచి 100 రూపాయలు పోతున్నాయి. ఇది ఈ సంక్షేమ పథకాల పరిస్థితి. ఎక్కడా కూడా సగటున మనం చూస్తే రాష్ట్ర అభివృద్ధి అనేది శూన్యం ఎక్కడా లేదు. ఈరోజు మనం షాపింగ్ కాంప్లెక్స్ కానీ, మార్కెట్లు కానీ, వ్యాపార కూడలు కానీ మనం చూస్తే ఈ డిసెంబర్, జనవరి, క్రిస్టమస్, ఈ సంక్రాంతి పండుగ సీజన్లో కళకళలాడాలి. కానీ ఏ మార్కెట్ చూసినా కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. అంటే ప్రజల దగ్గర డబ్బు లేదు, వ్యాపారాలు లేవు, బయట నుంచి వచ్చే టూరిస్టులు లేరు, పనుల మీద వచ్చే విజయవాడకు వచ్చే ప్రజలు ఇక్కడ కరువు అయ్యారు. ఎందుకంటే రాజధాని లేదు ఇక్కడ. వాళ్ళు ఏదైనా పని కంటే ఎక్కడ వెళ్ళాలో వాళ్ళకి తెలియదు. ఒకడు కర్నూలుకి టికెట్ తీసుకుంటా ట్రైన్కి, ఒకడు విశాఖపట్నం, ఒకడు విజయవాడ. ఇది పరిస్థితి అయిపోయింది. రాజధాని ఎక్కడో తెలియదు వాళ్లకు. ఈ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను, తెలుగు ప్రజలను ముంచేశాడు. పథకాలు మాత్రం ఎక్కడా కూడా పనిచేయవు. ఈ పథకాల మీద జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతి ఎక్కువైపోయి అవినీతి డామినేట్ చేసేసింది. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు ఇంటికి పంపించాలా అనేది ప్రజలు ఆలోచిస్తారు. ఓకే, వై నాట్ 175 అనే నినాదంతో వైసీపీ ముందుకు వస్తుంది. మేము 175కి 175 గెలుస్తామని చెప్తున్నారు. దాంతోపాటు కొన్ని సర్వేలు అవ్వచ్చు 25కు 24 సీట్ల వరకు ఎంపీ సీట్లు గెలివబోతుంది వైఎస్ఆర్సీపీ. ఇవన్నీ నమ్మొచ్చంటారా, లేకపోతే ఇవన్నీ జనాల్ని మభ్యపెట్టే ప్రకటనలు కానీ మీరు చూస్తారా? ఈ సర్వేలు ఇవన్నీ చిన్నపిల్లలకి కార్టూన్లు వేసి చూపించలేక, ఇదిగో చందమామ అని చూపిస్తారు కదా ఫోటోలు. చందమామ అయితే ఇక్కడ ఉండడు, ఇదిగో చందమామ అని చూపిస్తారు. అలాంటి సర్వేలు ఇవి. అసలు ఎక్కడైనా 24, 24, 25కి 25 వచ్చే సర్వే ఎక్కడైనా వస్తుందా ప్రపంచంలో? ఎక్కడైనా ఎవరికైనా వచ్చిందా? వై నాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ప్యాలెస్లో కూర్చొని. కానీ బయట ప్రజలు వై నాట్ పులివెందల అంటున్నారు. పులివెందల కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని మేము తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చెప్పట్లేదు, ప్రజలు చెప్తున్నారు. అతను ప్యాలెస్లో కూర్చొని జస్ట్ ఆ క్యాడర్ జారిపోకుండా క్యాడర్ తనతో ఉండాలని వై నాట్ 175 అంటున్నాడు. వాళ్ళు వై నాట్ కుప్పం కూడా అంటున్నారండి. వాళ్ళు వైనాడు కుప్పం వాడు కాదు కదా, వాడు బాబే ఆ రోజు చెప్పాడు ఏం చేశాడు, ఈరోజు ఎక్కడ ఉన్నాడు, ఎలా పోయాడు. వైనాడు కుప్పం ఆ రోజు రాజశేఖర రెడ్డి కూడా ఇదే మాట అన్నాడు. కానీ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి మెజారిటీ ఓడించటం తప్పి వదిలేయండి. చంద్రబాబు నాయుడికి మెజారిటీ రాజశేఖర రెడ్డి ఏమైనా తగ్గించాడా? పోయిన మున్సిపల్ జగన్మోహన్ రెడ్డి ఏమైనా తగ్గించాడా? మున్సిపల్ ఎలక్షన్స్ అవ్వచ్చు, లోకల్ బాడీస్ లో గెలిచారని చెప్పి మున్సిపల్ ఎన్నికలు ఎలాగ జరిగినాయో ప్రజలందరూ చూశారు. కుప్పంలో మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు ఎవరు వేశారో మీ మీడియాల సాక్షిగా ప్రజలు చూశారు. తమిళనాడు నుంచి వచ్చి ఓట్లు వేశారు, బెంగళూరు నుంచి వచ్చి ఓట్లు వేశారు కుప్పం మున్సిపాలిటీలో. అంటే ఈ ప్రభుత్వం తన యొక్క అధికారాన్ని, పోలీసు బలగాల్ని మోహరించి తెలుగుదేశం పార్టీకి నాయకుల్ని అక్కడ వెళ్ళనివ్వకుండా, సామాన్య ప్రజలు వచ్చి ఓటు వేయకుండా తమిళ వాళ్ళని, కన్నడం వాళ్ళని తెచ్చి ఓట్లు వేయించుకొని ఈరోజు మేమేదో చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో మున్సిపాలిటీ మేము గెలిచాం, ఎక్కువ సీట్లు సాధించాం అని చెప్పుకుంటున్నారు. అది కూడా అంత చేసి కూడా మళ్ళీ వాళ్ళు ఓటుకి 5,000 నుంచి 10,000 రూపాయలు పంచిన పార్టీ వైసీపీ ప్రభుత్వం. ఎందుకంటే అవినీతి, ఇసుక మీద వచ్చిన డబ్బు, సారా మీద వచ్చిన డబ్బు, ఎంత డబ్బు ఉంది కదా, అక్కడ వెళ్ళి 5,000 నుంచి 10,000 వేసి ఓట్లు సాధించుకున్నాడు. కానీ ఒకవేళ అదే నిజమైతే మరి నువ్వు ఎందుకు పులివెందల మన కుప్పంలోనే గెలిచే పొజిషన్ నీకుంటే ఈరోజు ఇన్ఛార్జీలు ఎందుకు మార్చుకుంటున్నావు, ఎమ్మెల్యేలను ఎందుకు మార్చుకుంటున్నావు? వ్యూహం అనుకోవచ్చు కదా. వ్యూహం ఏమి? ఇవాళే ఒక ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడుతున్నాడు, ఎస్సీ సోదరుడు ఎమ్మెల్యే. ఏం చేశాను, అభివృద్ధి ఏం చేశామని మాట్లాడుతున్నాడు. ఐప్యాక్ వాళ్ళు డబ్బులు తీసుకొని ఎవరైతే డబ్బులు ఇచ్చారో ఆ ఎమ్మెల్యే బాగా చేస్తున్నాడు, ఏదైతే డబ్బులు ఇవ్వలేదో ఆ ఎమ్మెల్యే బాగా చెప్తున్నాను, అతనే ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే చెప్తున్నాడు. అంటే ప్రతి చోట డబ్బులు మార్చేది ఎక్కడ మారుస్తున్నాడంటే ఎమ్మెల్యే ఒకసారి ఎమ్మెల్యే చేసిన తర్వాత అతని దగ్గర 50 కోట్లు 100 కోట్లు అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరైతే ఆ 100 కోట్లు ఇవ్వలేని వాళ్ళు ఉన్నారో అక్కడ మారుస్తున్నాడు ఆయన. ఉదాహరణకు మంగళగిరి ఒకసారి మనం చూసుకుంటే నారా లోకేష్ అక్కడ 50,000 మెజారిటీతో రేపు గెలవబోతున్నాడు ఆయన. అక్కడ ఆ ఎమ్మెల్యేని పిలిచి నువ్వు ఒకసారి 2 సార్లు ఎమ్మెల్యే చేశావు కాబట్టి 100 కోట్లు పార్టీకి డిపాజిట్ చేయి, పార్టీ ఫండ్ అంటే ఆయన ఇవ్వలేక ఈరోజు వైసీపీ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇచ్చి బయటకు వచ్చాడు ఆయన. ఇది అసలైన పరిస్థితి. ఎక్కడైతే నారా లోకేష్ పాదయాత్ర చేసుకుంటూ ఏ నియోజకవర్గాలను అయితే టచ్ చేసి వెళ్ళాడో ఆ నియోజకవర్గాల్లో 5,000 10,000 మెజార్టీతో కాదు కదా, 30,000 పై మెజార్టీతోనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలవబోతున్నారు.
అక్కడే ఎక్కడైతే పాదయాత్ర జరిగిన నియోజకవర్గాలు ఉన్నాయో ఎక్కువ నియోజకవర్గాల్లో అక్కడే ఇన్ఛార్జీలని ఎమ్మెల్యే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మారుస్తున్నారు. ఒకసారి మీరు చూసుకోండి. ఓకే సార్, కర్ణాటక అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మంచి స్వింగ్లో ఉంది. వైఎస్ షర్మిల ఎవరైతే మీరు చెప్తున్నారో, వైఎస్ జగన్ స్వయాన సోదరి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి నాయకురాలుగా ఏపీలో అడుగుపెట్టబోతుంది. అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఓటుని చీల్చటానికే, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి తద్వారా వైసీపీకి లాభం చేకూర్చి అన్నను ముఖ్యమంత్రిని చేయటానికి వైఎస్ షర్మిల రాబోతుంది అంటున్నారు. మీకేమన్నా విమర్శలు ఉన్నాయా, ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా ఆవిడ వస్తే? వైఎస్ షర్మిల ఎవరని ఎవరు పట్టించుకుంటారండి? ఎవరు ఆమె? మొన్నటి వరకు అబద్ధాలు చెప్పి తిరిగింది. మా అన్నను ఎమ్మెల్యే, మా అన్నను ముఖ్యమంత్రి చేయండి, అది ఇది ఏదోదో హామీలు ఇచ్చింది. ఈరోజు ఎక్కడ వెళ్ళిపోయింది? తెలంగాణలో తిరిగింది, అక్కడ ప్యాకేజీ మీద తిరిగింది. ఈ అన్నా చెల్లెళ్ళ డ్రామా ఇది 100%. మళ్ళీ ఈరోజు వచ్చి ఆంధ్రాలో అడుగుపెట్టి నేనేదో అసలు ఎవరు వైఎస్ షర్మిల ఎవరు పట్టించుకుంటారు? ఆ రోజు జగనన్న వదిలిన బాణం అంది, మరి ఈరోజు ఎవరు వదులుతున్నారు బాణం? అది ఇవన్నీ వైఎస్ షర్మిల, ఇవన్నీ కేవలం మీడియాలో ప్రచారాలు మాత్రం అంతే తప్ప ఎక్కడ కూడా వైఎస్ షర్మిలతో ఒక్క నియోజకవర్గం కూడా ప్రభావితం చేయలేదు. ఆమెకు అంత స్థాయి లేదు. ఓకే, మీరు ఎన్నో ఈ మైనారిటీకి సంబంధించిన ఎన్నో కార్యక్రమాలలో వాళ్ళకి సహాయం చేయడానికి మీరు కార్యక్రమాల్లో ఇజ్రాయెల్ పాలస్తీనాకి సంబంధించి ఇలా ర్యాలీలు చేశారు, దానికి సంబంధించి ఎంతో కొంత ముందుకెళ్ళారు. జనవరి 21న రామజన్మభూమి దాంట్లో రామ మందిర నిర్మాణం జరుగుతుంది. ఒక భారతీయ ముస్లింగా మీరేం చెప్తారు? ఒక నిజమైన భారతీయ ముస్లింగా ఈ విషయం మీద మాట్లాడాలంటే ఇద్దరు అన్నదమ్ములు, ఒకరు ప్రాపర్టీ హోల్డరు, ఇంకొకడు కబ్జా చేసిన వాడు. ఇద్దరు ఒక పెద్ద మనిషి దగ్గర వెళ్ళారు. వెళ్తే ఆ పెద్ద మనిషి ఏం చేశాడంటే, ఎవరైతే బలంగా ఉన్నాడో అతన్ని నీ ఇల్లు ఇచ్చేసి నీకు వేరే చోట స్థలం ఇస్తానని ఇచ్చిన కోర్టు ఈరోజు. ఇది అక్కడ జరిగిన న్యాయం. వాస్తవం మాట్లాడదాం, దీంట్లో రాజకీయం అనేది లేదు. దీంట్లో ఓటు వస్తుంది, ఓటు పోది నాకు ఎటువంటి భయం ఉండదు నిజం చెప్పడంలో. అదే పరిస్థితి ఆ రామ్ మందిరంలో 1,00,000 కోట్లు పెట్టి 1,000 కోట్లు పెట్టి ఎన్ని కోట్లు పెట్టి మందిరం కట్టినా కూడా రాముల వారిని మాత్రం సాటిస్ఫై ఈ బీజేపీ చేయలేకపోతుంది. ఎందుకంటే శ్రీరాముల వారు ఎక్కడ కూడా ఫలానా కట్టడాన్ని పడగొట్టి నా మందిరాన్ని కట్టండి, లేకపోతే ఫలానా కబ్జా చేసి నా కోసం మందిరాన్ని కట్టమని రాముల వారు ఎక్కడ కూడా చెప్పలేదు. రామరాజ్యం స్థాపించింది ఆయన న్యాయం కోసం. అన్ని సామాజిక వర్గాల్ని ఆయన బాగా చూశారు. అందరూ బాగుండాలనే రామరాజ్యం రాముల వారు స్థాపించారు. ఈరోజు ఆ రామరాజ్యం పేరుతో బీజేపీ ఓట్ బ్యాంకు తెరుచుకుంది. ఓట్ బ్యాంక్ కోసం ఇవన్నీ చేస్తుంది తప్ప దీంట్లో అయోధ్యలో అంత పెద్ద రామాలయం కడితే నా విజయవాడలో ఉన్న హిందూ సోదరుడికి ఎవ్వరికి కూడా 100 రూపాయలు కూడా లాభం అవ్వదు. 100 రూపాయలు కూడా లాభం అవ్వదు. అక్కడ అయోధ్యలో 1,000 కోట్లు పెట్టి రామాలయం కడితే ఇక్కడ ఉన్న హిందూ సోదరుడికి ఎవరికి కూడా ఉద్యోగం రాదు. అక్కడ రామాలయం కట్టినంత మాత్రాన ఇక్కడ ఉన్న హిందూ సోదరుడు ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో వాళ్ళకి చదువు రాదు. దీనిపై ఈ హిందూ ఆర్గనైజేషన్లు కానీ ప్రభుత్వం కానీ ధ్యాస పెట్టాలి తప్ప ఈ మస్జిద్ మందిరాలు గొడవ పెట్టేసి ఓట్లు బ్యాంకు చాలా కాలం ఇది నడవదనే నా అభిప్రాయం. ఇది టోటల్గా బీజేపీ ఎన్నికల స్టంట్ అనుకోవచ్చా? లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. బీజేపీ ఏదైతే ఉందో హిందువులకు సంబంధించిన ఓట్లను కొల్లగొట్టేందుకే అయోధ్య రామ మందిరాన్ని అట్టహాసంగా జనవరి 21న కొన్ని 100 కోట్ల రూపాయలు వాల్మీకి విమానాశ్రయం అని పేరు పెట్టారు. దీనికి సంబంధించి ఎక్కడెక్కడికో చాలామంది ఇదంతా లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మరొకసారి సెంట్రల్లో అధికారంలో రావటానికి ఇదంతా ప్లాన్ అనుకోవచ్చా? 100% ఎలక్షన్ స్టంట్. లేకపోతే ప్రభుత్వం అన్ని కోట్ల రూపాయల ట్రస్ట్ అక్కడ పెట్టి రామ మందిరం కడుతున్నారు. అదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎక్కడైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో పార్లమెంట్ సభ్యులుగా, అక్కడ పేదరికం లేదా? అక్కడ స్లమ్ ఏరియాలు లేవా? అక్కడ పిల్లలు 100% చదువుకుంటున్నారా? అక్కడ 100% హిందూ సోదరులంతా రాత్రిపూట భోజనం చేసే పడుకుంటున్నారా? మళ్ళీ ఈ నరేంద్ర మోడీ గారికి అవి కనబడవా? సరే, ఆయన ప్రాతినిధ్యం ముఖ్యమంత్రిగా వహించిన గుజరాత్ని చూసుకుంటే గుజరాత్ పేదరికం లేదా? గుజరాత్ నిరక్షరాస్యత లేదా? మరి హిందూ సోదరులు ఎవరైనా ముందుకు వచ్చి మాకు పెద్ద రామాలయం కావాలని అడిగారా? ఏ హిందూ సోదరులు కూడా ఎవరు అడగలేదు. రెచ్చగొట్టి మత కలహాలు చేసి రెచ్చగొట్టి
మనోభావాలతో ఆడుకుంటూ ఈరోజు బీజేపీ ఎలక్షన్ స్టంట్కి తెరలేపింది. అదే రేపు జరగబోతుంది. ఓకే సార్, ఏదైతే సుప్రీంకోర్టు అవ్వచ్చు, మిగతా ముస్లిం మత పెద్దలకు సంబంధించిన వాళ్ళు కూడా కూర్చోబెట్టి వాళ్ళకి చెప్పారు, మీరు ఇది ఇవ్వటం వల్ల మీకు వేరే చోట ఇస్తాము, మీరు ఎక్కడైనా కట్టుకోండి అని అడిగారు అని చెప్తున్నారు. అంటే దీన్ని ఏ విధంగా చూస్తారు? అంటే బలం ఉన్నవాడికి ఇచ్చేసి మీరు ఎక్కడికో వెళ్ళిపోండి, ఈ ఇల్లు మీది కాదు అన్న కోణంలోనే చూస్తుందా ముస్లిం సమాజం? 100% అదే ముస్లిం సమాజం కాదు, ఎవరైనా ఒక న్యూట్రల్ హిందూ సోదరుడిని, క్రైస్తవ సోదరుడిని, ఇంకా ఏ కులాల మత వాళ్ళని కూర్చోబెట్టి అడిగితే ఇదే సమాధానం వస్తుంది. ఓకే, ఎందుకంటే న్యాయం ఏమైందంటే అక్కడ కోర్టు ఏం చెప్పింది, ఇక్కడ మసీదు ఉందని కోర్టు ఒప్పుకుంది. ఇక్కడ చాలా కాలం నుంచి మసీదు ఉందని ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఇది హిందూ దేవాలయానికి ఇస్తామంటే దాన్ని న్యాయం అనాలా, సెటిల్మెంట్ అనాలా? ఎవరైతే రౌడీలు సందులో కూర్చొని సెటిల్మెంట్లు చేస్తారో అది కాదా, నీది కాదు ఇది, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి నేను ఫలానా వాడికి ఇస్తున్నాను, నువ్వు వెళ్ళిపోని ఏదైతే చేస్తారో అదే సెటిల్మెంట్ ఈరోజు సుప్రీంకోర్టు 100% చేసింది. దాన్ని మాత్రం మేము రాజ్యాంగ పరంగా స్వాగతిస్తున్నాం, కానీ సుప్రీంకోర్టు సెటిల్మెంట్ కానీ ఏదైనా కానీ ఓకే, న్యాయం మాత్రం 100% అన్యాయమే చేసింది అది. ఓకే, ఇంకొక మాట ఏంటంటే ఈ ప్రభుత్వం మీకు ఎక్కడో స్థలం ఇస్తాం, మస్జిద్ కట్టుకోండి, మేమే అడగలేదే ప్రభుత్వానికి స్థలం ఇవ్వమని, మాకంత అవసరం కూడా లేదు. ముస్లిం సమాజం దగ్గర ఉన్న డబ్బుల్లోనే రూపాయి పోగు చేసి స్థలాలు కొనుక్కొని మస్జిదులు కట్టుకుంటారు. ఎక్కడో కొండల మీద మస్జిదులు మేము కట్టము, ఎక్కడో హబ్జా చేసిన స్థలాల్లో మస్జిదులు కట్టరు. ఎందుకంటే అక్కడ హబ్జా చేసిన స్థలాల్లో మస్జిద్ కడితే మాత్రం అది మస్జిదే కాదు, అది దేవుని గృహమే కాదని నమ్మే షరియత్ మాది, ఇస్లాం మాది. కాబట్టి మా స్థలాన్ని తీసుకొని ఎక్కడో ఇస్తామంటే ఇది రౌడిజం తప్ప వేరే ఎటువంటి దీనికి ఆస్కారం లేదు. ఓకే సార్, పశ్చిమ నియోజకవర్గంలో మహమ్మద్ ఫతుల్లా ఎమ్మెల్యే క్యాండిడేట్గా వస్తే ఏ విధంగా ముందుకెళ్తారు? నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్తారు? ఏదైతే పోయిన 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏదైతే బాధపడుతున్నారని మీరు చెప్తున్నారో వాటిన్నిటిని ఎలా ఫుల్ఫిల్ చేస్తారు? ఫైనల్గా చెప్పండి. ఇప్పుడు వరకు పశ్చిమ నియోజకవర్గం చూడలేని అభివృద్ధిని చూపిస్తాం. ఇప్పుడు వరకు పశ్చిమ నియోజకవర్గంలో ఫలానా ఎమ్మెల్యే అయితే ఫలానా క్యాస్ట్ని చూసుకున్నాడు, ఫలానా మతాన్ని చూసుకున్నాడు అని ఏదైతే అభియోగాలు ఉన్నాయో, నాకు కనుక అవకాశం వస్తే అటువంటి అభియోగాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా అల్లా నాకు ఎంత శక్తి ఇచ్చాడో అంత శక్తి మేరకు ప్రజలకు సేవ చేస్తాను. ఎక్కడ కూడా ఎవరికి కూడా అన్యాయం జరగకుండా కాపాడుకునే బాధ్యతగా నేను పశ్చిమ నియోజకవర్గాన్ని చూసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మహమ్మద్ ఫతుల్లా గారు. పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరాలని మహమ్మద్ ఫతుల్లా గారు ఇక్కడ అభ్యర్థిగా మీ హైకమాండ్ నిర్ణయించాలని మీకు ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.